ఇటీవల తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి కాంట్రవర్షియల్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ కామెంట్స్ పరోక్షంగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ను టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయని ఒక్కసారిగా విమర్శలు వెలువెత్తాయి. ఇలాంటి విమర్శల నడుమ గత శుక్రవారం స్టాలిన్ స్పందించారు. గతేడాది మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులతో సనాతన ధర్మాన్ని పోలుస్తూ ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి ఇలా మాట్లాడతావా అన్నట్లు స్టాలిన్ ను పరోక్షంగా టార్గెట్ చేశారు. సనాతన ధర్మాన్ని ధ్వంసం చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే చివరికి వారే నాశనం అవుతారంటూ పవన్ కళ్యాణ్ గురువారం పరోక్షంగా వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ తిరుపతిలో జరిగిన సభలో కాషాయ దుస్తులు ధరించి మరీ సనాతన ధర్మం వైరస్ లాంటిదని, నాశనం అవుతుందని చెప్పకండి. ఎవరు చెప్పినా సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టేయలేమని ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్లే అంతరించిపోతారు అని మాట్లాడారు. తనకు తాను గొప్ప సనాతన హిందూ అని చెప్పుకున్న కళ్యాణ్ సనాతన ధర్మాన్ని రక్షించడానికి జాతీయ స్థాయిలో చట్టాల ఆవశ్యకతను కూడా నొక్కి చెప్పారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. దీనికి సమాధానంగా ఉదయనిధి విలేకరులతో మాట్లాడుతూ వెయిట్ అండ్ సీ అని వ్యంగ్యంగా బదులిచ్చారు. అంటే తాను సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికే ప్రయత్నిస్తానని, తనకేమవుతుందో చూస్తానని ఆయన తలపొగరుగా రియాక్ట్ అయ్యారు. కళ్యాణ్ పేర్లను ప్రస్తావించినప్పటికీ ఆయన ప్రసంగాన్ని ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే పార్టీ మద్దతుదారులు తీవ్రంగా విమర్శించారు. డిఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఎలంగోవన్ స్పందిస్తూ కళ్యాణ్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పై విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మం గురించి మాట్లాడేవారు ఇప్పటికే తమిళనాడు నుంచి తుడుచుకు పెట్టుకుపోయారని అన్నారు. మరోవైపు పవన్ వ్యాఖ్యలు మత కల్లోలం సృష్టించేలా ఉన్నాయని ఆరోపిస్తూ మదురై పోలీస్ కమిషనర్ కు అక్టోబర్ 4న వాన్జీనాథన్ అనే ఓ లాయర్ ఫిర్యాదు చేశారు. చిన్నగా రాజుకున్న ఈ వివాదం రోజు రోజుకు చాలా పెద్దదిగా మారుతుంది. మరి ఈ వివాదం చివరికి ఏమవుతుందో చూడాలి.